హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోకస్ ఇండియా బుక్స్ అండ్ స్టడీ సర్కిల్. ఈ వీడియోలో ఏంటంటే మనం గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి మార్కెట్లో అంటే ప్రైవేట్ పబ్లికేషన్ సంబంధించిన బుక్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. అందుకని చెప్పేసి వీడియో చేస్తున్నాను. జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఉగాదిలో జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం ఉందని మనం అన్ని న్యూస్ పేపర్స్ ద్వారా, మీడియా ఛానల్స్ ద్వారా అన్ని చోట్ల మనం వింటున్నాం కదా. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. అభ్యర్థులు గమనించండి, గ్రూప్ 1కి కొద్దిగా ఎక్కువ టైం చదవాల్సి ఉంటుంది కదా. అందుకని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే ముందుగా మెయిన్స్కి సంబంధించిన బుక్స్ చెప్తున్నాను అనమాట. మెయిన్స్ అసలు మార్కెట్లో అంటే ప్రీవియస్గా గ్రూప్ 1 రాసిన వాళ్ళు తెలుగు మీడియం అభ్యర్థులు, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఏ బుక్స్ చదివినారు, ఎవరిని ఫాలో అయినారు అని చెప్పేసి నేను చూశాను. ఏది బెస్ట్ ఉంది అంటే నేనేమంటున్నా అంటే నేను చెప్పే బుక్స్ చదవడం వల్లే జాబ్ వస్తుందని చెప్పి, సర్వీస్ వస్తుందని మాత్రం నేను చెప్పను. కానీ ఇదైతే కొంత మీ ప్రిపరేషన్కి తోడ్పాటు అవుతుందని చెప్పేసి మాత్రం చెప్పగలను. ఎందుకంటే గ్రూప్ 1కి సంబంధించి గ్రూప్ 2కి గ్రూప్ 1కి మనం అంటే కంపేర్ చేసుకుంటే గ్రూప్ 2 కంటే గ్రూప్ 1 ఈజీ అండి. ఎందుకంటే గ్రూప్ 2లో 4 ఆప్షన్స్ ఉంటాయి కదా. 4 ఆప్షన్స్లో మనం ఏది రైట్ పెడితే రైట్, ఏది రాంగ్ పెడితే అదే రాంగ్ మనం ఎగ్జామ్లో. కానీ గ్రూప్ 1 అలా ఉండదండి. మనం ఏమనుకుంటే అంటే జనరల్ ఎస్ఏకి సంబంధించి నేను ఒకలాగా రాస్తాను, మీరు ఒకలాగా రాస్తారనమాట. ఈ డిఫరెన్స్ అంటే నాకు 6 మార్కులు పడవచ్చు, మీ వే ఆఫ్ మీరు అంటే ప్రజెంటేషన్ బాగుందనుకోండి మీకు 8 మార్కులు పడవచ్చు. కానీ రైట్ రాంగ్ అనేది తక్కువ ఉంటుందన్నమాట. గ్రూప్ 2కి మాత్రం తప్పు అయితే తప్పే, ఒప్పు అయితే ఒప్పే. నేనేం చెప్తున్నానంటే గ్రూప్ 2 కంటే గ్రూప్ 1 ఈజీ అని చెప్తున్నాను. కాకపోతే మనకేంటంటే రైటింగ్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన ప్రజెంటేషన్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి మనం ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎక్కువ అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అది ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. ఇలాంటి కొన్ని బుక్స్ చూడడం ద్వారా మనకు ఒక ఐడియా వస్తుంది. అదేవిధంగా న్యూస్ పేపర్ ఫాలో అవడం ద్వారా మనకు ఐడియాస్ జనరేట్ అవుతాయి. అంటే ఒక జనరల్ ఎస్సే ఉంటే జనరల్ ఎస్సేని ఎలా రాయాలి, ఇంట్రడక్షన్ ఎలా రాయాలి, బాడీ ఎలా రాయాలి, కంక్లూజన్ ఎలా రాయాలి అనేది మనం స్వతహాగా నేర్చుకుంటే ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్ అనేది బాగా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అయితే ఇప్పుడు ప్రజెంట్గా మన వెబ్సైట్లో బుక్స్ ఏమున్నాయి అంటే ప్రజెంట్గా నా దగ్గర ఏ బుక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో వాటికి సంబంధించే నేను చెప్తున్నానండి. అంటే జనరల్ ఎస్ఏకి సంబంధించి కూడా ఉంటాయి, కాకపోతే నేను చెప్పట్లేదు. ఎందుకంటే జనరల్ ఎస్ఏ అప్డేట్ అవుతుంటుంది, అది అప్డేషన్ మీద డిపెండ్ ఉంటుంది. కాబట్టి పాత బుక్స్ ఉన్నాయని నేను చెప్పట్లేదండి జనరల్ ఎస్ఐ. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ అయిపోయాక ఇప్పుడు 2 years అవుతుంది కదా. దీనికి సంబంధించి కొత్త జనరల్ ఎస్ఏ బుక్స్ వచ్చే అవకాశం ఉంది. అవి వచ్చాక కూడా మీకు వీడియో చేస్తాను. ఓకేనా? అందుకని చెప్పేసి ప్రీవియస్గా ఏ బుక్స్ ఉన్నాయి అంటే గవర్నెన్స్కి సంబంధించి, పాలిటీకి సంబంధించి, జాగ్రఫీకి సంబంధించి అసలు అభ్యర్థులు ఏం ప్రిపేర్ అయినారో ఒకసారి మనం చూద్దాం. ఓకేనా? మన వెబ్సైట్ ఏదైతే ఉందో మన వెబ్సైట్ చాలామంది అభ్యర్థులు బుకింగ్ చేస్తున్నారు. up to 50% వరకు మనం పెట్టడం జరిగిందండి. చూడండి, అభ్యర్థులు చాలామంది బుకింగ్ చేస్తున్నారు. మనకి ఉత్తరాంధ్ర, అదేవిధంగా రాయలసీమ, కోస్తాంధ్ర నుంచి కూడా మనకి ఆర్డర్స్ వస్తున్నాయి. అభ్యర్థులు గమనించండి. ఇప్పుడు ఆఫర్లో ఉన్నాయండి, లిమిటెడ్ ఆఫర్ ఉంటుందన్నమాట వెబ్సైట్లో. అది గమనించి కావాల్సిన బిడ్ బ్యాంక్స్ మాత్రం 50% ఉన్నాయి, బుకింగ్ చేసుకోండి. ఓకేనమ్మా? ఇప్పుడు బుక్స్కి సంబంధించి చూద్దాం. గ్రూప్ 1 సంబంధించి ఏమివ్వడం జరిగింది, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ కాంబో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట. అంటే మన వెబ్సైట్లో మొత్తం కాంబోగా డివైడ్ చేసి పెట్టబోతున్నాం అనమాట ఫ్యూచర్లో. అందుకని చెప్పేసి ఇలా చెప్తున్నాను నేను. దీనికి సంబంధించి జిఎస్ ఉంటుంది, అదేవిధంగా ఎస్ఐ ఉంటుంది, ఎథిక్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మన వెబ్సైట్ వచ్చేసి www.focusindiaonline.com అని చెప్పేసి ఉంటుందమ్మా. ఫోకస్ ఇండియా ఆన్లైన్ అని వెతికినా కానీ క్రోమ్లోకి వెళ్ళి వచ్చేస్తుంది, చూడండి. ఓకేనా? వెబ్సైట్కి సంబంధించి బుకింగ్స్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఈ మొబైల్ నెంబర్ ఉంది కదా 9390861116లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా మెసేజ్ కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు కొంతమంది అభ్యర్థులు కూపన్ కోడ్ బుకింగ్స్ అప్పుడు నాకు మెసేజ్ చేస్తున్నారు, కూపన్ కోడ్ అడుగుతుంది సార్ అని చెప్పేసి. కూపన్ కోడ్ని స్కిప్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. కూపన్ కోడ్ కూడా పెట్టే అవకాశం ఉంది ఫ్యూచర్లో. అంటే ఆఫర్ ఇస్తాం అనమాట. అప్పుడు మీ కూపన్ కోడ్ ఏంటో నేను చెప్తాను అనమాట. దాన్ని బట్టి కూడా మీరు బుకింగ్ చేయొచ్చు. ఓకేనమ్మా? గ్రూప్ 1 అంటే మెయిన్స్కి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్గా ఏమున్నాయో చూద్దాం. ఇది తెలుగు మీడియానికి సంబంధించి వీడియో అనమాట, తెలుగు మీడియం. ఓకేనమ్మా? ఇది వచ్చేసి టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ప్రీవియస్ పేపర్స్ అనమాట. ఇది 2008 నుండి 2024 వరకు ఇంగ్లీష్ తెలుగు మీడియంలో ఉందన్నమాట ఇది ఈ బుక్. అదేవిధంగా గవర్నెన్స్కి సంబంధించి, గవర్నెన్స్ కూడా ఉంది కదా మన మెయిన్స్ టాపిక్లో. దాని గవర్నెన్స్ అండ్ ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్. ఇది ఎవరిదంటే కృష్ణప్రదీప్ సార్, 21st century సార్, డైరెక్టర్ సారు, చైర్మన్ సారు. ఆ సారు రాసిన బుక్ ఏదైతే ఉందో ఇండియన్ పాలిటీ
ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. యూపీఎస్సీ అండ్ గ్రూప్ 1కి సంబంధించి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఈ బుక్లో ఎక్స్క్లూజివ్ ఏంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయన్నమాట. ఈ బుక్ చాలామంది తెలుగు మీడియంకి సంబంధించి, ఇది ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంది మన వెబ్సైట్లో, తెలుగు మీడియంలో కూడా ఉంది. అభ్యర్థులు గమనించండి. అంటే తెలుగు మీడియమే చెప్తున్నాను, ఇంగ్లీష్ మీడియం ఉన్నాయా లేవో అని చెప్పేసి అనుకోవద్దు. 1 by 1 అప్లోడ్ చేస్తున్నాం అనమాట. చూడండి ఒకసారి. అది కృష్ణప్రదీప్ చైర్మన్ 21st సెంచరీ ఎడ్యుకేషనల్ సొసైటీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ గవర్నెన్స్ అనమాట, యూపీఎస్సీ అండ్ గ్రూప్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. బై కృష్ణప్రదీప్ చైర్మన్ 21st సెంచరీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట. ఈ బుక్స్ అయితే మన వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి, మంచి డిస్కౌంట్తో అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఒకసారి అభ్యర్థులు, నేను గ్రూప్ 1కి సంబంధించి మెయిన్స్ ఎందుకు చెప్తున్నానంటే, మెయిన్స్ చాలా లెంతీ ప్రాసెస్ అనమాట. ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ముందు మెయిన్స్ బుక్స్ చెప్తున్నాను. అంటే ముందుగా మీరు మెయిన్స్ ఇప్పుడు మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు గ్రూప్ 2 బుక్స్ గ్రూప్ 2 సిలబస్ అంతా చదివితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతారు కదా. అదేవిధంగా తర్వాత మెయిన్స్కి బుక్స్ చదవాల్సి ఉంటుంది. ముందే మెయిన్స్ తీసుకొని ప్రిపేర్ అయ్యారనుకోండి, మీకు అప్పుడు ప్రిపరేషన్ అప్పుడు రివిజన్కి టైం ఉంటుంది అనమాట. ఓకేనమ్మా. అదేవిధంగా ఇది కొడాలి భవన్ శంకర్ సార్ బుక్ అనమాట, ఈ గవర్నెన్స్ బుక్. ఈ బుక్ కూడా మన వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి జిరాక్స్ మెటీరియల్ అమ్మా. ఇది చైతన్య దేవ్ సార్ ఉన్నారు కదా, పాలిటీ, ఆ సార్ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అని చెప్పేసి ఇది జిరాక్స్ మెటీరియల్ కూడా మన వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. జిరాక్స్ సంబంధించి మెటీరియల్స్ అన్ని కూడా వెబ్సైట్లో కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు 1 by 1 వర్కౌట్ అప్లోడ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. ఇది వచ్చేసి ఏడివి రమణ్ రావు సార్ బుక్ అండి. ఇది ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఇండియన్ జాగ్రఫీ అండ్ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. ఈ బుక్ కూడా మన వెబ్సైట్లో అవైలబుల్. అంటే ఇప్పుడు మన దగ్గరే ఉన్నాయి అదే చెప్తున్నాం అనమాట. ప్రజెంట్ మార్కెట్లో ఉన్న బుక్స్ అన్ని చోట్ల లేవు, ఇవి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట. చూడండి అభ్యర్థులు, మన వెబ్సైట్లో మంచి డిస్కౌంట్స్తో పెట్టడం జరుగుతుంది. ఓకేనమ్మా. మన వెబ్సైట్కి సంబంధించి అంటే కొంతమంది ఫోన్లు చేసి, సార్ మీరు ఎక్కడికైనా పంపిస్తారా, ఓన్లీ ఆంధ్ర తెలంగాణ అంటున్నారు. అందుకే చెప్తున్నాను. మనం ఏంటంటే పాన్ ఇండియా డెలివరీ ఉందమ్మా మనకి. మొన్న కర్ణాటక నుంచి ఒక ఫోన్ వచ్చింది, వాళ్ళు అడిగినారు మీరు పంపిస్తారా లేదా సార్, నాకు గ్రూప్ 2 సెట్ కావాలా అంటే పంపిస్తానండి అని చెప్పడం జరిగిందనమాట. ఓకేనమ్మా. పాన్ ఇండియా ఆర్డర్ అవైలబుల్ ఆల్ ఓవరాల్ ఇండియా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. పాన్ ఇండియా మనం ఎక్కడికైనా పంపిస్తాం అనమాట. ఇండియాలో ఆల్ బుక్స్ అవైలబుల్. అది ఎస్ఎస్సికి సంబంధించి, బ్యాంకింగ్, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆంధ్ర తెలంగాణ. ఓకేనా. అదేవిధంగా గ్రూప్ 4 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా. మన వెబ్సైట్ వచ్చేసి అభ్యర్థులు గమనించండి, www.focusindiaonline.com. ఫోకస్ ఇండియా ఆన్లైన్ అని చెప్పి సెర్చ్ చేసినా కానీ మీకు వెబ్సైట్ క్రోమ్లో కనిపిస్తుందమ్మా. ఒకసారి చూడండి అసలు డిస్కౌంట్స్ ఏమున్నాయి, ఏమేమి పెడుతున్నాము అని చెప్పేసి అబ్జర్వ్ చేయండి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండి చదువుకునే అభ్యర్థులు, అంటే ఇక్కడ కొత్త బుక్స్ ఏమొచ్చినాయో అక్కడ ఇంటి దగ్గర ఉంటే తెలియదు కాబట్టి ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి చూశారనుకోండి, ముందు చూడండి, మీరు కావాలంటే తర్వాత పర్చేస్ చేసుకోండి. ఓకేనమ్మా. ఎక్కడ తక్కువ వస్తే అక్కడ కొనుక్కోండి, నా దగ్గర కొనాలని ఏం లేదు. ఓకేనమ్మా. ఆల్ ది బెస్ట్ అండి.